ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు రోజుకొక మలుపు తిరుగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈ కుంభకోణంలో మరింత ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్సీ కవితను ఈ కేసులో సిబిఐ అరెస్టు చేసింది. కస్టడీలోకి తీసుకుని విచారిస్తూ ఉండగా ఇప్పుడు మరొక ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శరత్ చంద్రారెడ్డి మరొకసారి అప్రూవర్ గా మారారు. గతంలో ఈడీ కేసులో అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి తాజాగా సిబిఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్ గా మారారు. సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, శరత్ చంద్రారెడ్డి కల్వకుంట్ల కవితకు అత్యంత దగ్గరగా ఒక బినామీ అవతారం ఎత్తినటువంటి వ్యక్తి, సమీప కుటుంబ సభ్యుల్లాగే మిగిలినటువంటి వ్యక్తి. ఇలాంటి శరత్ చంద్రారెడ్డి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లిక్కర్ కేసులో కూడా అప్రూవర్ గా మారడము, ఇప్పుడు తాజాగా సిబిఐ ముందు కూడా అప్రూవర్ గా మారడంతో కవిత నేరానికి సంబంధించి రుజువు చేసుకోవడానికి ఆధారాలు గాని సాక్ష్యాధారాలు గాని వీరన్నిటినీ శరత్ చంద్రారెడ్డి ద్వారా సిబిఐ అధికారులు తీసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే శరత్ చంద్రారెడ్డిని అప్రూవర్ కిందకి మార్చుకుని తనే అప్రూవర్ కిందకి మారుతానంటూ కూడా కోర్టుకు సమాచారం ఇచ్చి అప్రూవర్ గా మారిన తర్వాత అతని నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న తర్వాత కవితను అన్ని వైపుల నుంచి కావాల్సినటువంటి పూర్తి సమాచారాన్ని ఇతని నుంచి కూడా రప్పించి అతనే స్వయంగా కోర్టుకు తెలియజేసే విధంగా మాత్రం సిబిఐ వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు సిబిఐ కేసులో ఎవరు కూడా అప్రూవర్ గా మారారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులో అనేక మంది అప్రూవర్ గా మారారు. గోరంట బుచ్చిబాబు, శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాస, మాగుంట రాఘవ, వినయ్ నాయర్, కవితకు చెందినటువంటి ప్రధాన వ్యక్తులందరూ కూడా ఈడీ కేసులో అప్రూవర్ గా మారి ఇప్పుడు సిబిఐ కేసులో మొట్టమొదటిసారి శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ కిందికి మారి గతంలో కవిత తనను బెదిరించి 25 కోట్లు డబ్బులు తీసుకుందని, ఆ డబ్బులకు సంబంధించి ఒకవేళ ఇవ్వకపోతే హైదరాబాద్ లో ఎలా వ్యాపారం చేస్తామంటూ కూడా బెదిరించినటువంటి అంశం సిబిఐ ఈ అంశాన్ని కోర్టు ముందుకి తీసుకురావడం ఒకసారిగా కలకలం రేపింది. తన వ్యాపారవేత్త, ఫార్మా వ్యాపారవేత్త దగ్గరుండి కవితని నమ్ముకొని ఇన్ని రోజుల పాటు తనతో ప్రయాణం చేసినటువంటి వ్యక్తిని కవిత బెదిరించింది అంటే ఏ స్థాయిలో 10 ఏళ్ల పాటు కవిత ఇతర వ్యక్తులను, సొంత పార్టీ నాయకులను, వ్యాపారవేత్తలను బెదిరింపులకు పాల్పడిందనే దానిపై కూడా తీవ్ర అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఇప్పుడు శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారినటువంటి వెంటనే కోర్టులో ఈ విషయాన్ని తెలియజేసి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని కవిత విషయంలో శరత్ చంద్రారెడ్డి పాత్ర ఏంటి, ఇతను కవితకు కొన్ని సందర్భాల్లో సమావేశాల్లో కూడా కవిత లేనటువంటి డిసిజన్స్ కూడా ఇతనే తీసుకొని కవిత ఇన్ఫర్మేషన్ ఇవ్వమని అంటూ కూడా మిగతా తోటి నిందితులకు, తోటి వ్యాపారవేత్తలకు, బిజినెస్ మ్యాన్స్ అందరు కూడా సమాచారం ఇచ్చారు కాదు. కవితకు అత్యంత దగ్గర వ్యక్తి, కవితకు ఒకానొక టైంలో బినామీగా అవతారం ఎత్తినటువంటి వ్యక్తి కాబట్టి ఇప్పుడు శరత్ చంద్రారెడ్డి సిబిఐకి ఒకవేళ అప్రూవర్ గా మారి సిబిఐకి అనుకూలమైనటువంటి పూర్తి స్థాయిలో ఆ ఎవిడెన్స్ ఇచ్చినట్టయితే కవితను ఎట్టి పరిస్థితుల్లో బయటికి రానివ్వకుండా ఈ ఆధారాలన్నీ కూడా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసి తన వ్యక్తి అప్రూవర్ కిందకి మారి ఈ సమాచారాన్ని అంత ఒప్పుకున్నాడు కాబట్టి కవిత నిజంగానే పెద్ద స్కామ్ పాల్పడింది. దీంతో పాటు అనేక అక్రమాలకు పాల్పడింది. దీని రూపకల్పన ఎలా ప్లాన్ చేసింది, ఎలా ఈ 100 కోట్ల రూపాయలను సమకూర్చింది అనే దానిపై కూడా శరత్ చంద్రారెడ్డి నోరు తెరిచి ఆ విషయాన్ని సిబిఐ అధికారులకు అందజేస్తే మాత్రం కవితకు ఇప్పట్లో బెయిల్ వచ్చేటువంటి అవకాశాలు లేదు. పూర్తి స్థాయిలో ఈ నేరాన్ని రుజువు చేసేందుకే తన వెంట తిరిగినటువంటి వ్యక్తులనే అప్రూవర్ కిందకి మార్చుకుని దర్యాప్తు సంస్థలు వారి దగ్గర నుంచి సమాచారాన్ని రాబడతా ఉన్నారు. బిందు రైట్, ఒకవైపు అప్రూవర్ గా శరత్ చంద్రారెడ్డి మారాడు, కానీ మాజీ సీఎం కేసీఆర్ మాత్రం కావాలనే ఈ కేసులో ఇరికించారని చెప్తున్న నేపథ్యంలో అంటే ఈ కేసులో ముందు ఎలా వెళ్లబోయే అవకాశం ఉంది రవితేజ? రాజకీయ పరమైనటువంటి అంశాలను ఎప్పుడు కూడా దర్యాప్తు సంస్థలు గాని, ఉన్నత న్యాయస్థానాలు గాని వాటి ఏటిని కూడా కన్సిడర్ చేయదు. కేవలం ఆధారాలు, సాక్ష్యాధారాలు, వాంగ్మూలం, అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ సైంటిఫిక్ ఎవిడెన్స్ మాత్రమే కోర్టు పరిగణలోకి తీసుకుంది. దాని ప్రకారంగా మాత్రమే నిందితులకు శిక్ష వేయడము, నేరం రుజువు చేయడము, జరిగిన ఫ్యాక్ట్స్ ఏంటనే దానిపై కూడా ఓన్లీ డాక్యుమెంట్ ఎవిడెన్స్, కళ్ళకు కనిపించేటువంటి ఎవిడెన్స్ మాత్రమే కోర్టు నమ్ముతూ దాని ప్రకారంగానే నిందితుల పైన పనిష్మెంట్ విధించేటువంటి అవకాశాలు ఉంటుంది. రాజకీయ పరమైనటువంటి విమర్శలు ఒకరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనుకూలమైనటువంటి పనులు చేసుకొని మిగతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని విమర్శించడం, వీళ్ళని దూషించడం, ఇవన్నీ కూడా న్యాయస్థానంలో దర్యాప్తు సంస్థలు ఏవి కూడా వాటి ఆరోపణలు పెద్దగా కన్సిడర్ చేయదు. ఒకవేళ అలాంటి
ఏవైనా అనుమానాలు ఉంటే, ఇంకా ఆ కేసులో ఏమైనా ఎవిడెన్స్ కావాలి ఉంటే నేరుగా ఏ పార్టీ నుంచి అయినా వీళ్ళు ఒక రిప్రజెంటేషన్ దర్యాప్తు సంస్థలకు అందజేస్తే దాని ద్వారా ఆ కేసుని విచారణ జరిపించడము, ఆ కోణంలో ఆ వాస్తవాలని వెనక్కి తీసేటువంటి అవకాశం ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ లిక్కర్ కేసు సంబంధించి దేశవ్యాప్తంగా ప్రకంపన క్రియేట్ అవడము, అన్ని రాష్ట్రాలను ముడిపెట్టుకుని ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను పూర్తిగా కుల్లగొట్టేటువంటి ప్రయత్నం చేయడము, లిక్కర్ పాలసీలో పెట్టుబడులు పెట్టకపోతే మీ వ్యాపారాల సంగతి చూస్తానంటూ కూడా కవిత బెదిరించడము, అనేక సార్లు బినామీల పేరుతో బినామీలను స్వయంగా ఈ మీటింగ్లకు పంపించి వాళ్ళ ద్వారా కవిత చెప్పాలనుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీటింగ్ లో చెప్పియడము, కవిత ఈ సౌత్ గ్రూప్ ద్వారా ఇండోస్పిరిట్ ద్వారా 33% వాటా పొందేటువంటి ప్రయత్నానికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు ఇప్పటికే సేకరించడం జరిగింది. కవిత సిబిఐ నిర్వహిస్తున్నటువంటి ఇన్వెస్టిగేషన్ లో కూడా లిక్కర్ పాలసీలో కవిత కింగ్ పిన్ గా ఉంది. తనకు ఈ టైంలో బెయిల్ ఇవ్వకూడదు, కవితను అనేక వైపుల నుంచి విచారించాల్సి ఉంటుంది, కవితని చుట్టుముట్టుగా ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా సిబిఐ విచారణ చేపడితే కవితకు సంబంధించినటువంటి అన్ని నేరాల చిట్టా అంతా కూడా బయటికి లాగేటువంటి అవకాశాలు ఉంది. కాబట్టి కవిత విషయంలో సిబిఐ చాలా యాక్టివ్ గా వ్యవహరిస్తూ ఎప్పటికప్పుడు కవిత వేసినటువంటి కౌంటర్ ని, పిటిషన్ ని, బెయిల్ పిటిషన్ ని తిరస్కరిస్తూ దానికి బలమైనటువంటి కౌంటర్ ని చేకూరుస్తూ కవితకు బెయిల్ ఇవ్వకుండా మాత్రం తీవ్రంగానే సిబిఐ ప్రయత్నాలు జరుపుతా ఉంది. ఈ నెల 23వ తారీఖున కవిత వేసినటువంటి జ్యుడిషియల్ రిమాండ్ ముగిసినటువంటి వెంటనే మళ్ళీ జ్యుడిషియల్ రిమాండ్ ను పొడిగిస్తారా, లేకపోతే అప్పటికే బెయిల్ పిటిషన్ ఒకవేళ విచారణకు వస్తే ఆ విచారణ జరిపి కవితకు ఏదైనా ఊరట కలిగిస్తారనేది మాత్రం ఈ 2-3 రోజుల్లో ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.